నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మొన్న కూటమి ప్రపంచనం ఏ విధంగా ఉందో చూసినాం. ఘన విజయం సాధించింది కూటమి. ఆంధ్రప్రదేశ్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగర నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రోజా ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు మళ్ళీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సో రోజా పైన కొన్ని కామెంట్స్ చేసిండు. గతంలో అద్దె ఇంట్లో ఉన్న రోజా ఇప్పుడు 1000 కోట్ల ఇల్లు కొన్నది అని చెప్పేసి దీనిపైన రోజా కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాట్లాడదాం. మన స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, నిజంగా రోజా కూడా ఒక ఇంటర్వ్యూలో నేను ప్రత్యక్షంగా చూసినాను. ఆమె టీడీపీ వచ్చిందో లేకపోతే మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతూ నాకు 2 లక్షలు సరిపోతుంది, ఎవ్రీ మంత్ 2 lakhs నాకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో ఆమె రెండింట్లో ఉన్నా అని కూడా చెప్పింది. సో ఇప్పుడు దీనిపైన భానుప్రకాష్ కూడా అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు 1000 కోట్ల ఇల్లు ఏ విధంగా కొన్నది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటారు మేడం, ఎవరిది తప్పంటారు? ఇది ఎట్లుందంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది. ఏ రాజకీయ నాయకుడికి ఆస్తులు పెరగలేదు చెప్పండి. కార్యకర్తలు నాశనం అయిపోతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు పదవిలోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అడుక్కుని తినట్లా, ఎవ్వరూ ఆస్తులు అమ్ముకోవట్లా. ఒకవేళ ఎలక్షన్లప్పుడు అమ్ముకున్నా తర్వాత దానికి 10 సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు రోజా ఇట్లా సంపాదించుకుంది అన్నా లేదు. అసలు ముద్దుకృష్ణమనాయుడు గారి చరిత్ర దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఆయన ఏమన్నా సంపాదించారా రాజకీయాల్లో అంటే తవ్వి తీస్తే అందరి జాతకాలు బయటపడతాయి. కానీ తవ్వి తీసేవాళ్ళే లేరు. ఎవరికి వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు బాణాలు విసురుకుంటున్నారు తప్పితే ఈ దేశంలో ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు అండి డబ్బులు లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చి సైకిల్ కూడా లేకుండా సైకిల్ సంపాదించి సైకిల్ తర్వాత మోటార్ సైకిల్ ఒక గల్లీ నాయకుడు కూడా ఇవాళ కార్లు మెయింటైన్ చేస్తున్న రోజులు. అట్లాంటప్పుడు రోజా మాత్రమే డబ్బులు సంపాదించుకుంది అని అనడం పొరపాటు. కాకపోతే అసలు దాచుకోవటం అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రోజా ఉంది కాబట్టి మరి కాస్త ఎక్కువ దోచుకుంది అని చెప్పచ్చు. రోజా ఒకటేంటి, వాళ్ళ దాంట్లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 151 మందిలో సంపాదించుకుంది ఎవరో చెప్పండి. పోనీ ఇప్పుడు ఉన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది? 150. వీళ్ళు కూడా మొత్తం 100 కూటమి కలిపి 164 మేడం. 160. 11 వైసీపీ, 160. 20 కూడా జనసేన ఉంది అందులో. జనసేన వాళ్ళని కూడా కలపండి, బీజేపీ వాళ్ళని కలపండి, కూటమి అంతే మేడం. వీళ్ళు అసలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం కార్లు వాడారు, ఏ ఇళ్లలో ఉన్నారు, ఇప్పుడు ఏ ఇళ్లలో ఉంటున్నారు, ఏ కార్లు వాడుతున్నారు? తీయండి లెక్కలు, అందరు బండారం బయట పెడదాం. అందుకని రోజా ఒక్కదాని గురించి మాట్లాడేది కరెక్ట్ కాదు. కాకపోతే రోజా అసలు ఇలాంటి భాషకి బ్రాండ్ అంబాసిడరే రోజా. ఇంతకుముందు మాట్లాడింది కదా, ఇప్పుడు కొత్తగా ఏదో మిన్నువిరిగి మీద పడినట్టు గగ్గోలు పెట్టడం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు ఏమీ వినిపించవు, అధికారంలో లేకపోతే అన్నీ వినపడతాయి. పదవి పోయేసరికి మీకు చెవులు బాగా పనిచేస్తుంటాయా? పదవిలో ఉంటే పట్టించుకోరు, ఇవన్నీ పదవిలో ఉంటే పట్టించుకోరు. సరే, ఏది ఏమైనా కరోనా టైంలో ఈయన ఎక్కడున్నాడు అని అడుగుతుంది. కరోనా టైంలో అసలు నువ్వెక్కడున్నా? నువ్వు కదా అధికార పార్టీలో ఉన్నదానివి, నువ్వు అధికారంలో ఉంది, నువ్వు సర్వీస్ చెయ్యాలి. నువ్వు సర్వీస్ చెయ్యకపోతేనే కదా భానుప్రకాష్ రెడ్డి గెలిచాడు. అసలు కరోనా టైంలో నువ్వు కదా పని చేయాల్సింది. అతను ఎట్లా పని చేస్తాడు? ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేవి, నువ్వు ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ నీ మాట వింటాడు, ఒక కలెక్టర్కి ఫోన్ చేస్తే కలెక్టర్ నీ మాట వింటాడు. నీ నియోజకవర్గంలో ఎన్ని జిల్లాలు ఉంటాయి, ఆ జిల్లాల కలెక్టర్లు అందరూ నీకు మాట వింటారా, లేకపోతే అధికారం లేని వాళ్ళు మాట వింటారా? మనం మాట్లాడేదానికి కూడా కొంచెం అర్థం పర్థం ఉండాలి కదా. కాకపోతే ఇప్పుడు రోజా అప్పుడు అలా మాట్లాడింది కాబట్టి, ఏ మాట అంటే ఆ మాట మాట్లాడింది కాబట్టి ఇప్పుడు మేము రివెంజ్ తీర్చుకుంటానికే మేము అధికారంలోకి వచ్చాము అని చెప్పి వీళ్ళు అనుకుంటే కూడా అది కూడా పెచ్చతనమే. వీళ్ళు కూడా అలా మాట్లాడద్దు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన భానుప్రకాష్ రెడ్డి కూడా అట్లా మాట్లాడడం సరైన విధానం కాదు. ఎదురుగా ఉన్నది ఆడామగ అనేది వేరే విషయం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడేంటి మగేంటి అంతేగా మేడం, వ్యత్యాసం ఉండద్దు. మనము ఇవాళ సమాన హక్కులు కావాలి అనుకుంటున్నప్పుడు, రాజకీయాల్లోకి అంటూ వచ్చినప్పుడు మనం ఎందుకు స్పెషల్ కేటగిరీ కింద ఎందుకు మనం ఫీల్ కావాలి చెప్పండి? ఆడవాళ్ళు కూడా మీరు ఆడవాళ్ళుగా మిమ్మల్ని ఏమన్నా ఉమెన్ సెంట్రిక్గా ఏమన్నా కామెంట్లు చేస్తే మాట్లాడాలి తప్పితే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్త్రీలు పురుషులు సమానమే, కానీ మిమ్మల్ని వాళ్ళు ప్రత్యేకంగా మహిళగా మిమ్మల్ని దూషిస్తే మీరు మాట్లాడాలి. అందుకని చెప్పి ఇప్పుడు ఈ మాట అంటుంటే ఎవరైనా ఒక మహిళను పట్టుకుని ఇట్లా అంటారా, ఒక మహిళను పట్టుకుని ఇట్లా అంటారా అంటే మీరు భాష మార్చుకోండి. ఫస్ట్ ఒక మనిషిని పట్టుకుని ఇట్లా అంటారా అనండి. అది రాబోయే రోజులకి ఒక మంచి సూచిక అవుతుంది. కులాల వారిగా ఒక మాట, మహిళలు అంటే ఒక మాట, ఎందుకంటే వాంటెడ్లు తీసుకొస్తారు ఏమన్నా పాలిటిక్స్ లో, వాంటెడ్ గా తీసుకొస్తారు. కార్డ్ యూజ్ చేస్తారు. రెండో వాళ్ళని కించపరచాలి అంటే కులము మహిళ ఈ రెండు గుర్తొస్తాయి. జెండర్ నిన్ను క్యాస్ట్ తీసుకొస్తారు. ఈ రెండు వద్దు, ఈ రెండు తీసుకురామాకండి. ఏమాత్రం విఘ్నత ఉన్న వాళ్ళైనా ఈ రెండు తీసుకురాబాకండి. అందుకని ఈ బాధ ఏంటి అంటే భానుప్రకాష్ రెడ్డి గాల్లో నుంచి గాల్లో గెలిచాడు, గాలోడు అని మాట్లాడింది. నువ్వు మహిళ కూడా గాల్లోనే గెలిచింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావా? ఇప్పుడు నువ్వు ఇట్లాగే రెండో వాళ్ళని గాలోడు అంటే మగవాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? ఉంటదిగా మేడం. మగాళ్ళకి కూడా ఆత్మాభిమానం ఉంటుందిగా, అభిమానం అనేది ఉంటుందిగా వాళ్ళకు కూడా. సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు కూడా ఉంటుందిగా. నువ్వు ఎట్లా మాట్లాడతావు మరి రెండో వాళ్ళని? ఎవరు ముందు మాట్లాడారో అర్థం కాదు, యుద్ధం ఎవరు మొదలెట్టారో అర్థం కాదు. మీ గాలి మాటలు సస్తున్నాం. అసలు కొంచెం నోరులు దగ్గర పెట్టుకోండి, ప్రజలకు దగ్గర అవ్వండి. ప్రత్యర్థులు దగ్గర అవ్వడం కాదు తిట్టుకోవడం ద్వారా, ప్రజలకు దగ్గర అవ్వండి. ప్రజలకు చేసే సేవలు అందించే విషయంలో దగ్గర అవ్వండి. మీరు చెయ్యండి. ఇప్పుడు అధికార పక్షానికి ఎన్నైతే అవకాశాలు ఉంటాయో సర్వీస్ ఇవ్వటానికి, ప్రతిపక్షాలకు కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఉద్యమాల ద్వారా పని చెయ్యాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నోడు ఉద్యమం చేసి, ప్రతిపక్షంలో ఉన్నోడు ఉద్యమాలు చేస్తే ఇంకా రాష్ట్రం ఏమైపోవాలి? అందుకని అధికారంలో ఉన్నవాళ్ళు అధికార యంత్రాంగంతో పనిచేయిస్తారు. మీరు ఉద్యమాల ద్వారా వాళ్ళతో పని చేయించండి. ఇప్పుడు మీ బాధ్యతలు మీకు స్పెసిఫిక్గా ఉన్నాయి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు బాధ్యతలు మర్చిపోయినప్పుడు మీరు పోరాటాల ద్వారానో, ధర్నాల ద్వారానో, ఇలాంటి లేఖి మాటల ద్వారా కాదు, మీరు వాళ్ళతో పని చేయించండి. అంతేగాని మీరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోదు. మళ్ళీ పైగా ఇప్పుడు ఆవిడ బాధ ఏంటి అంటే, ఇసుక లారీలేవో పట్టుకున్నారు, ఆ దందా ఏదో నడుస్తుంది, ఆ లారీలు నాయ కాదు అని చెప్పమని అంటున్నాడు అతను. అది చెప్పడం వదిలేసేసి ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఒకటే దరిద్రం ఏంటి అంటే, మేము మగవాళ్ళవి అనే అహంభావం చూపించడం తప్పు, ఆడవాళ్ళు మేము ఆడవాళ్ళవి నిస్సహాయులు అని వీళ్ళ కార్డు వీళ్ళు వాడటము తప్పు. ఎవరు ఏ కార్డులు వాడినా తప్పే. అందరూ మనుషుల్లాగా ఉండండి. మీరు ప్రజల్లోకి వచ్చింది సేవ చేయడానికి, మీరు నిస్వార్థంగా పనిచేయండి. ఓకే, రైట్ మేడం, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.